ఈడేమో నేను చలికి రమ్మని వీడేమో ఇంట్లో వెచ్చావు అన్నాడా. అమ్మ ఇంతసేపు అయితే నేను వచ్చి వాడైనా బయటికి వస్తలేడు. వాడికి ఫోన్ చేద్దామా. ఈ బంటి గారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. పోయి వెళ్దామంటే అలా అమ్మ నన్ను ఇరిగా మరే రంపుతుంది. ఇంత పొద్దున వచ్చావని మళ్ళీ చేద్దామా ఆయనకి. ఎరా బంటి, నేను చలి కొత్త గడ్డ కట్టిపించావు కదరా. ఇదేమైనా న్యాయమేనారా బంటి నీకు? ఏం లేదురా పులి, వెచ్చగా మంచి సిద్ధ చెప్పని పన్నారా. ఏదో వైబల్ అవుతుంది ఇందిరా అని చూసే వరకు నీ ఫోను, అందుకే బయటికి వచ్చారా పులియా. చెప్పురా పులి. నన్ను చెప్పమంటే ఏందిరా బంటిగా, చలికను చంపి నువ్వే కదా పొద్దున రమ్మన్నావు నన్ను. నీ మాట పట్టుకుని పొద్దున చేస్తే నన్ను చెప్పమంటావు ఏందిరా బంటిగా. మర్చిపోయారా పులియా, నేనే కదా నేను పిలిచింది పొద్దున రమ్మని. మన చదువు ఎలాగో అయిపోయింది. ఏమైనా జాబ్ అంటే మనం ఎలాగో చెయ్యం, కానీ వాడి కింద వీని కింద ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఏమైనా ఐడియాలు ఉన్నాయని చెప్తావని పిలిచాను రా పులిగా. మన చదువు కాదు, నీ చదువు. నీ చదువు అయిపోయిందని చెప్పు. నన్ను ఇరికిచ్చి హెచ్ఓడి దగ్గర వాడు ఇప్పటికీ ఇప్పుతుండు, అయినా కింద ఆడిస్తున్నాను. సరే సరే తీ పులిగా, ఈసారి నేను హెచ్ఓడి సతో మాట్లాడి పాస్ చేపిస్తా తీరా. సరే తీ ఆ టాపిక్ పోని, వేరే మనం మాట్లాడదాం. అవురా, మన వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా నీకు? నాకైతే ఏం ఫోన్ చేయలేదురా, కాలేజ్ అయిపోయిన కాడ నుంచి ఒక్కడు కూడా. నేనేమన్నా ఫోన్ చేశారా మన రాజయానికి, ప్రజాయానికి, మన లడ్డు గానికి, మన సాయానికి ఫోన్ చేసి అడిగా ఏం చేస్తుండ్రా అంటే, ఏం లేదురా ట్రైనింగ్కి వచ్చామరా హైదరాబాద్కి అని చెప్పారా. ఎంత ఎంతైందమ్మా ట్రైనింగ్కి ఫీ అంటే ఒక్కొక్కటి 1,50,000 అయ్యాయట్రా. మనమే ఇద్దరు ముఖాలు చూసుకుంటే ఇంట్లోనే ఉండిపోయాం. సరే పట్రా, తెల్లారవుతుంది. ఫోన్ చేస్తారు అమ్మ వాళ్ళు, తిడతారు మళ్ళీ. ఏదో జాయిన్ అని చెప్పొచ్చాను, ఇలా ముచ్చటైతే తెలిసా అనుకో చీరి పోగలేస్తారు ఇద్దరిని కలిసి. నడు నడు. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. పొద్దున నేను లేచేది బయటికి వస్తుంటే మా అమ్మ ఇటు పోతున్నావురా అడిగిందిరా ఇంత పొద్దునే. ఏం లేదు మా అలా జాయిన్ చేసేస్తా అని చెప్పాను రా. పోయినప్పుడు పాల ప్యాకెట్ కొనుక్కొని పోవాలిరా. మమ్మీ మరీ చెప్పింది తీసుకురమ్మని చెప్పి. పదరాపులే.